బనారస్‌కి వెళ్ళి, బనారస్‌లో షాపింగ్ చేసి, ఇగో ఎంత చేశానో చూడండి, ఎంత షాపింగ్ చేశానో. ఆ ప్యాకెట్స్ అన్నీ ఓపెన్ చేసి మీకు చూపిస్తానిప్పుడు ఏమేమి షాప్ చేశానో అక్కడ. పింక్ డ్రెస్ ఏసుకొని, రెడ్ దుపట్టా ఏసుకుంటే అద్దరిపోతుంది. సీజన్‌కి నాకు ఒక్కొక్క కలర్ నచ్చుతుంది. ఇప్పుడు నాకు నచ్చే ప్రెజెంట్ కలర్ ఏంటంటే రెడ్. నా తల్లే సేల్ అవ్వనివి ఏమున్నాయో అని అడిగి అందులో నుంచి తీసుకుంటాను. అదే మ్యాజిక్. ఎటగానే ఎదురు చూపుకి తగినట్టుగా హాయ్, హలో, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ ప్రియసఖి. ఏంటి ఇన్ని రోజుల తర్వాత వీడియోలో కనిపించింది అనుకుంటున్నారా? ఏం లేదండి, ఏదైనా యూనిక్గా చేద్దాం అనిపించింది. ఏం చేయాలో అర్థం కాలేదు. అందరూ రెగ్యులర్గా చేసే స్టఫ్ కాకుండా కొంచెం డిఫరెంట్గా చేయాలనే ఆలోచనతోటి ఏం చేయాలో ఆలోచిస్తూ అలా డిలే చేసేసాను. సో మీకు కనుక నేను ఫలానా లాంటి వీడియోస్ చేయాలి అని మీకు అనిపిస్తే అదేంటో కింద కమెంట్ రూపంలో తెలియజేయండి. నేను చేయడానికి ట్రై చేస్తాను. సో ఏం లేదండి, రీసెంట్గా నేను అందరూ వెళ్ళినట్టే కుంభమేళకి వెళ్ళాను. ఫస్ట్ కాశీకి వెళ్ళాను. ఫస్ట్ టైం నేను కాశీకి వెళ్ళాను. కాశీ విశ్వనాథుని దర్శించుకున్నాను. 3 రాత్రులు అక్కడ నిద్ర చేశాను. అక్కడ కాశీలో తెలుసు కదా, బనారస్ సారీస్, ఈ బ్రొకేట్ సారీస్, ప్యూర్ సిల్క్, ప్యూర్ జార్జెట్స్, ఇవన్నీ అక్కడ చూసి ఎక్కడైనా కనిపిస్తూనే ఉంటాయి మనకి ఆ సారీస్. బట్ నాకు ఎప్పుడు వెతికేది ఏంటంటే బనారస్ ప్యూర్ డ్రెస్ మెటీరియల్ కోసం వెతుకుతూ ఉండేదాన్ని. బనారస్‌కి వెళ్ళి, బనారస్‌లో షాపింగ్ చేసి, ఇగో ఎంత చేశానో చూడండి, ఎంత షాపింగ్ చేశానో. ఆ ప్యాకెట్స్ అన్నీ ఓపెన్ చేసి మీకు చూపిస్తానిప్పుడు ఏమేమి షాప్ చేశానో అక్కడ. దీనికి కటింగ్‌కి ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలనుకుంటా. సో దిస్ ఈస్ కరుణ. మీకు తెలిసే ఉంటుంది. నా వీడియోస్ అన్నీ తనే తీస్తుంది మోస్ట్లీ షూటింగ్లో. సో చాలాసార్లు చూసే ఉంటారు, చాలాసార్లు నాతో తిట్లు తినడం కూడా వినే ఉంటారు. అంతకు ముందు నాకు ఈ దుపట్టా చాలా నచ్చిందండి. కరెంట్ మెల్లగా ఓపెన్ చేస్తూ ఉండు, నేను ఈలోపు ఇవి చూపిస్తా. ఈ రెడ్ ప్యూర్ జార్జెట్, బనారసి జార్జెట్ అంట ఇది. సో చాలా నచ్చింది నాకు ఈ దుపట్టా. పింక్ ప్యూర్ రా సిల్క్ వేసుకొని ప్లెయిన్ ఇది వేసుకుంటే ఎంత బాగుంటుందో. ఈ దుపట్టా చాలా నచ్చింది. ఈ రెడ్ మీద రెడ్ సరిగ్గా తెలియట్లేదు, బట్ పింక్ డ్రెస్ వేసుకొని రెడ్ దుపట్టా వేసుకుంటే అద్దరిపోతుంది. ఇది కూడా డ్రెస్ మెటీరియల్, పింక్ ప్యూర్ సిల్క్లో. పింక్ ప్యూర్ సిల్క్ ఇది. ఎంత ఫైన్ మెటీరియల్ అండి అసలు అక్కడ. అదేంటో సిల్క్లు బనారస్లు అన్నీ అక్కడే ఉంటే మనకెందుకు దొరకవు అర్థం కాదు. ఇది ఇంకొక రెడ్ డ్రెస్. సీజన్కి నాకు ఒక్కొక్క కలర్ నచ్చుతుంది. ఇప్పుడు నాకు నచ్చే ప్రజెంట్ కలర్ ఏంటంటే రెడ్. నా తల్లే ఇది కలర్ కోసం తీసుకున్న, కొన్ని నా కోసం తీసుకున్నాను, కొన్ని నా ఫ్రెండ్స్ కోసం తీసుకున్నాను, కొన్ని ఎవరికైనా కావాలంటే ఇస్తాను, ఇంకొన్ని షూటింగ్ కోసం తీసుకున్నాను. షూటింగ్ కోసం నాకు ఎన్ని చీరలు ఉన్నా తక్కువే. మీకు అందరికీ నా సెలెక్షన్ నచ్చుతుందని చాలా కమెంట్స్ చేస్తూ ఉంటారు. యూనిక్గా సెలెక్ట్ చేసుకుంటాను. ఏ షాప్లోకైనా వెళ్ళి మీ దగ్గర చాలా రోజుల నుంచి సేల్ అవ్వనివి ఏమున్నాయో అని అడిగి అందులో నుంచి తీసుకుంటాను. అదే మ్యాజిక్. ఇది కూడా ఒక దుపట్టా, ఒక డ్రెస్ మీద దుపట్టా, దీని మీద ఆ పింక్ డ్రెస్ మీద దుపట్టా, ఈ డ్రెస్ మీద ఈ దుపట్టా కూడా మంచి లెంత్ వచ్చింది అసలు. మోర్ దెన్ 2.5 meters ఇది. సో అన్నిట్లో ఒక్కొక్క కలరే తెచ్చుకున్నాను. ఇనిషియల్గా నా కోసం తెచ్చుకుంటాను అనుకున్నాను కదా, సో నా కోసం తెచ్చుకున్నాను. నాకు నచ్చినవి మటుకు 2-3 కలర్స్ తెచ్చాను. సో నాకు తెలిసి నా ఫ్రెండ్సే పిక్ చేసుకుంటారు ఇవన్నీ. ఇది ఇంకొక ప్యూర్ జార్జెట్, ఇది కూడా డ్రెస్సే. ఈ ఆరెంజ్ ఏంటంటే దుపట్టా, ఈ ఆరెంజ్ దుపట్టా అండ్ ప్యూర్ బనారసి జార్జెట్ దుపట్టా అండ్ ప్యూర్ క్రేప్ అన్నమాట, క్రేప్ బాటమ్. ఇదేమో టాప్. దిస్ ఇస్ ఎ టాప్. ఫ్యాబ్రిక్ ఫాల్ కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉందో అసలు. దిస్ ఇస్ అనదర్ ప్యూర్ సిల్క్, ఫైన్ క్వాలిటీ. ఇది బాటమ్, ఇది దుపట్టా, ఇది హ్యాండ్స్. బ్యూటిఫుల్ కలర్. సో ఇంకా ఈ ప్రపంచాన్ని ఓపెన్ చేస్తే ఉంటుంది. వావ్,
సిల్క్. నాకు ఎంత నచ్చిందో ఈ కలర్ అయితే అసలు. సో సటిల్డ్. అది బాటమ్, ఇది దుపట్టా, దిస్ ఇస్ డ్రెస్ టాప్. సేమ్ అందులోనే ఇంకో కలర్ కూడా ఉందండి. నాకు దివాళీ వచ్చిన, నా బర్త్డేస్ వచ్చిన వైట్ అంటే చాలా ఇష్టం. వైట్ కలర్ అని చూస్తాను. ఎవ్రీ బర్త్డేకి, ఎవ్రీ దివాళీకి నాకు వైట్ వేసుకోవడం ఇష్టం. నాతో పాటు నా ఫ్రెండ్స్, నా ఫ్యామిలీ అంతా వైట్ అని చెప్తాను. దానికోసం నా బర్త్డే వస్తుంది. సో దానికోసం ఈ డ్రెస్ తీసుకున్నాను. ఫ్యాబ్రిక్ కూడా ఎంత సాఫ్ట్గా ఉందంటే వావ్. అండ్ మధ్యలో బనారసి బూటీ వచ్చింది. పింక్ థ్రెడ్ సిల్క్ థ్రెడ్ బూటీ. ఎటగానే ఎదురు చూపుకి తగినట్టుగా వావ్. ఇమ్మీడియట్గా నేను ఇది కుట్టించుకోబోతున్నాను. అండ్ అనదర్ పింక్ ప్యూర్ సిల్క్. మళ్ళీ ఇండివిజువల్గా వీటి వీడియోస్, ఫొటోస్ పోస్ట్ చేస్తాను నా పేజ్లో. మీకు ఏదైనా నచ్చితే డిఎం చేయండి, లేకపోతే నేను ఒక నంబర్ ఇస్తాను, ఆ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నాట్ కమర్షియల్ పర్పస్లో కాదు నేను సేల్ చేద్దాం అనుకుంది. అందరికీ అందుబాటులో ఉండాలి. ఈ ప్యూర్ సిల్క్స్, ప్యూర్ బనారస్లో, ప్యూర్ జార్జెట్లు అందరికీ అందుబాటులో ఉండాలి మన స్టేట్స్లో అన్న నేను వెతుకుతూ ఉంటాను. కాబట్టి నాలాగా ఎంతోమంది వెతుకుతూ ఉంటారు అనుకొని అందరికీ అందుబాటులో ఉండాలనే నా ప్రయత్నం. ఇది ఆల్సో ప్యూర్ సిల్క్, రాణి మెజెంటా సిల్క్. ఇది ఆహా, బనారసి సిల్క్స్ అంటారు కదా, ఇవే. ఇంకో రెడ్. సో ఇవన్నీ నేను ఒక్కొక్కసారి డ్రేప్ చేసుకోను, లేకపోతే ఏదో సెట్ చేసుకోను, మీకు వీడియో, ఫోటో పెడతాను. మీకు ఏదైనా నచ్చితే డిఎం చేయండి. లేదు అనుకుంటే నేను ఒక మెసేజ్ ఇస్తాను, ఆ మెసేజ్ కూడా కాంటాక్ట్ చేయొచ్చు. సో నెక్స్ట్ ఇది కూడా డ్రెస్ మెటీరియల్స్, చినియా సిల్క్. సౌండ్ చేయొద్దు అంటారు, ఇవి సౌండ్ అవుతాయి, ప్లాస్టిక్. సో ఇది ప్యూర్ సిల్క్ అగైన్, బ్యూటిఫుల్ కలర్ కదా. ఏదైనా ఒక్కటి ఇందులో అన్నిటికంటే నాకు చాలా బాగా నచ్చి, చాలా ఎక్స్పెన్సివ్, నేను కొన్న వాటిలో అన్నిటికంటే ఎక్స్పెన్సివ్, ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ డ్రెస్ చూపిస్తాను. దిస్ ఇస్ ద వన్. చాలా నచ్చింది నాకు ఇది. షరారా చూడండి, షరారా 3.5 మీటర్స్ ఉంటుంది. బాటమ్ 3.5 మీటర్స్ షరారా, టాప్ 3 మీటర్స్, దుపట్టా 3 మీటర్స్, 46 ఇంచెస్ లెంత్. సో ఇది కట్టుకుంటే ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందంటే, ఇది మీరు జనరల్గా మెన్, నా ఫ్రెండ్ ఒక డిజైనర్ ఫ్రెండ్ కూడా వచ్చింది నాతో పాటు. తను మెన్కి బాగా డిజైన్ చేస్తుంది. షీ స్పెషలిస్ట్ ఇన్ మెన్ వేర్. తను మెన్స్కి పంచ కోసం తీసుకుంది. ఇది చాలా అందంగా, చాలా బాగుంది. మోస్ట్ ఫేవరెట్. ఇది లిటిల్ ఎక్స్పెన్సివ్ కంపారిటివ్లీ విత్ అదర్ స్టఫ్. మీకు ఏది అంటే, మీకు బాటమ్ వేరేది కావాలి, దుపట్టా వేరేది కావాలి. ఐ మీన్ బాటమ్, ఇఫ్ యూ వాంట్ టు షఫల్ యూ కెన్ ఆల్సో షఫల్. శారీకి కూడా భలే ఉంటుంది. ఇది చాలా 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 నచ్చింది. ఇది ఆ ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా చాలా ప్యూర్గా, చాలా ఎలిగెంట్గా ఉంది. ఈ చీరలు కట్టుకొని, బనారస్ చీరలు, పట్టు చీరలు కట్టుకొని ఏదైనా ఫంక్షన్స్కి, పార్టీస్కి వెళ్ళాలంటే అదొక పెద్ద టాస్క్ లాగా అయిపోయింది. రోజు షూటింగ్లో రెడీ అయిపోయి, ఈవెంట్స్కి రెడీ అయ్యి, పెళ్ళిళ్ళకి రెడీ అయ్యి, డేస్ టుగెదర్ అయితే నాకు రోజు షూట్ చేసి ఎవ్రీ అరగంటకి ఆ మొహం అద్దంలో చూసుకొని ఒకలా అయిపోయి, ఒక స్టేజ్లో అయితే డేస్ టుగెదర్ మొహం అద్దంలోనే చూసుకోలేను. సో సింపుల్గా రెడీ అయిపోయి వెళ్ళిపోవాలంటే ఇట్లాంటిది ఒక డ్రెస్ వేసుకొని, జస్ట్ ఒక బింది, ఒక రెడ్ లిప్స్టిక్ పెట్టుకొని వెళ్తే ఎంత బాగుంటుందో. ఐల్ ట్రై అండ్ అలా ట్రై చేసి మీకు పోస్ట్ చేస్తాను. ఇదొకటి డ్రెస్. ఇవన్నీ చాలా రీజనబుల్లీ ప్రైస్డ్ షూటింగ్ కోసం చీరలు. రీజనబుల్ అంటే మరీ చాలా చీప్ కాదు, బట్ ఇక్కడ కంటే చీప్. ఇవన్నీ రీజనబుల్లీ ప్రైస్డ్ సారీస్, కానీ అలా అనిపించదు. చాలా
ఎలిగెంట్‌గా చాలా మంచి క్వాలిటీతో ప్యూర్ క్వాలిటీతోటి ఉన్నాయి. బట్ పర్టిక్యులర్‌గా చూసి మనం వెయిట్ చెక్ చేస్తే తప్ప ఇది చాలా ఎక్స్‌పెన్సివా లేకపోతే రీజనబుల్లీ ప్రైస్డ్ అని అర్థం కాదు. చాలా బాగున్నాయండి. ఎవ్రీ వుమన్ మస్ట్ గో టు బనారస్ వన్స్. కాశీ విశ్వనాథుడి గురించి అండ్ బట్టల గురించి కోర్స్ చాలా బ్యూటిఫుల్‌గా ఉన్నాయండి. నేనైతే చాలా ఓవర్‌వెల్మ్ అయిపోయాను అక్కడికెళ్ళాక. 'అలిస్ ఇన్ వండర్‌లాండ్' అంటారు కదా! అట్లా 'ప్రియా ఇన్ బనారస్' లాగా అయిపోయింది. సో, దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. సో, ఎప్పుడు నేను వెతుక్కుంటూ ఉంటాను. ఎక్కడైనా బనారస్ డ్రెస్ మెటీరియల్ కనపడుతుందా? ప్యూర్ సిల్క్ ఫుల్ సెట్ డ్రెస్ మెటీరియల్ కనపడుతుందా? లేకపోతే తెలిసిన ఫ్రెండ్స్ ఉన్నారు. తెలిసిన శారీ స్టోర్స్ ఉన్నాయి. వాళ్ళకి ధర్మవరంలో ఇక్కడంతా వీవర్స్ వాళ్ళు. వాళ్ళకి చెప్పి చేయించుకుందామా? నా కలర్ కాంబినేషన్స్ అదొక పెద్ద ప్రొసీజర్. సో, ఏదైనా రెడీమేడ్‌గా దొరికితే బావుండు అని వెతుకుతూ ఉంటాను. బట్ లక్కీగా నాకు బనారస్‌లో బోలెడు డ్రెస్ మెటీరియల్స్ దొరికాయి. అందరికీ కూడా అందుబాటులో ఉండాలి. అందరికీ కూడా నాలాగా వెతుక్కునే వాళ్ళు ఎంతోమంది ఉంటారనిపించింది. సో, నేను కొన్ని తెచ్చుకున్నాను నా కోసం అని. మీకు అందులో ఏదైనా కావాలి అంటే డీఎం చేయండి. నంబర్ పెడతాను. నంబర్‌కి మెసేజ్ చేయండి. నావి ఉంచుకున్నాక నాకొద్దు అనిపించినయి ఇస్తాను మీకు. ఎనీవేస్ నా ఫ్రెండ్స్‌కి కూడా తీసుకొచ్చాను కొన్ని. సో, అందరూ లైఫ్‌లో ఒక్కసారైనా కాశీ వెళ్ళాల్సిందే. కాశీ విశ్వనాథుడి గురించి ఆఫ్‌కోర్స్ ఆడవాళ్ళకి ఇష్టమైన ఈ చీరలు, బనారస్ చీరలు వీటన్నిటి గురించి. సో, డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్రియసఖి.